నిజమైన కార్ లవర్స్, కార్ ఎంథ్యూజియస్ట్‌లకి అసలు సిసలైన కార్ ఏది అంటే జర్మన్ కార్స్ అనమాట. మన వోక్స్‌వాగన్. ఏం చెప్పమంటారు దీని గురించి? ఎన్నున్నాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ నుంచి, ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు ఇది. డ్రైవింగ్ డైనమిక్స్ అంటారు కదా, ది బెస్ట్. కార్ ఎలా ఉండాలి, యూనో ముందర, మధ్యలో కంపార్ట్మెంటు అండ్ దెన్ బూటు ఏ సైజులో ఉండాలి, ఏ వెయిట్లో ఉండాలి, ఏ హైట్లో ఉండాలి, యూనో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిదీ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అంటే ఈ కారులో ఉంటుంది. మీరు చూడొచ్చు. దానికి మన ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది. అది గుడ్ నేమ్ యాక్చువల్లీ, మనకు బ్యాడ్ నేమ్ కనిపిస్తుంది. ఓవర్ ఇంజనీర్డ్ కార్స్ అని చెప్పారనమాట. నాకు తెలిసి ఇట్స్ నాట్ ఓవర్ ఇంజనీర్డ్, ఇట్స్ ప్రాపర్ ఇంజనీర్డ్ కార్స్ ఓన్లీ. ప్రాపర్లీ ఇంజనీర్డ్ కార్స్ అలాగే ఉండాలి. కార్ అంటే ఏంటండి, అదొక ఎంజాయ్మెంట్, అదొక ఫన్, అదొక కనెక్ట్ అనమాట. అది డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఏంటి అని. సో ద బెస్ట్ కార్ అంటే వాటిని చెప్పొచ్చు అనమాట, జర్మన్ మేడ్ వోక్స్‌వాగన్ కార్స్. సో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా మంచి విషయాలు ఉన్నాయి దీని గురించి. వాళ్ళ డిజైన్ నుంచే అలా చేశారనమాట. స్ట్రాంగెస్ట్ కార్లు కావాలి, మంచి కార్లు కావాలి డ్రైవింగ్ చేయడానికి, హ్యాండ్లింగ్కి, సస్పెన్షన్కి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్కి, ప్రతిదీ, డ్యూరబిలిటీకి, మంచి పెయింటింగ్ క్వాలిటీకి, ప్రతిదీ ఎక్కడా తక్కువ లేకుండా చేయాలని స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు నిలబెట్టుకున్నారు కూడా. ఇప్పటికి కూడా డ్రైవింగ్ చేయాలి, ఫన్, ఎంజాయ్ చేయాలి కార్ డ్రైవింగ్ అంటే వోక్స్‌వాగన్ కార్ అనమాట. సో ఈవెన్ నౌ టిల్ టుడే. సో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఓకే, ఇంత బాగున్నాయి, మరి ఎందుకు సేల్ కావట్లేదు ఇండియాలో అంటే దాని గురించి కూడా చెప్దాము. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడదాం. ఇంజనీరింగ్ బెస్ట్ అనమాట. తర్వాత వాళ్ళు వాడే క్వాలిటీ, హై క్వాలిటీ అనమాట. స్టీల్, హై క్వాలిటీ స్టీల్, ఎక్కువ స్టీల్ వాడతారు, వెయిట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దానికి రిలేటెడే అన్నీ ఉంటాయి. ఏంటి అంటే సేఫ్టీ, హై క్వాలిటీ, వెయిట్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ డ్రైవింగ్ డైనమిక్స్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ ఎంత ఉంది, మంచి క్వాలిటీ, వెయిట్ ఉన్న క్వాలిటీ వాడాలి. దానిపైన డ్రైవింగ్ డైనమిక్స్, హ్యాండ్లింగ్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో అదొక ప్లస్. మళ్ళీ వాళ్ళు మన ఇండియాలో నాకు తెలిసి వేరే కార్లు వాడతారో లేదో, వీళ్ళు గాల్వనైజేషన్ అనేసి వాడతారనమాట. ఎంటైర్ చాసెస్ని దాంట్లో డిప్ చేసి లేపుతారనమాట. ఎందుకంటే అది రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట, లైఫ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ యాడ్స్లో కూడా ఇచ్చేవాళ్ళు ముందర. సో మా కార్లు ఎలా గాల్వనైజేషన్ చేస్తామో అనేసి, అది చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది యాక్చువల్లీ. ద బెస్ట్ థింగ్, ఎంటైర్ చాసెస్ని గాల్వనైజ్ చేయడం, సో చాలా నేర్చుకోవాలి దాన్ని చూసి, ఆ కంపెనీ చూసి చాలామంది. సో మొత్తం కార్ని డిప్ చేసి లేపుతారనమాట. సో అందుకే మళ్ళీ ప్లస్ వాళ్ళు వాడే పెయింట్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ పెయింట్ అనమాట. అది ఎకో ఫ్రెండ్లీ పెయింట్ అనమాట. కాస్ట్కి వెనకాడరు వాళ్ళు. ఎకో ఫ్రెండ్లీ, హై క్వాలిటీ ఇవ్వాలని దేంట్లో కాంప్రమైజ్ కావాలి. డిజైన్ నుంచి, హై క్వాలిటీ స్టీల్ నుంచి, గాల్వనైజేషన్ నుంచి, పెయింటింగ్ నుంచి, వాళ్ళు వాడే పార్ట్స్ నుంచి, స్పేర్ పార్ట్స్, ఎనీథింగ్, ఇంజిన్ నుంచి, మంచి ఇంజిన్ వాడాలి, పవర్ ఉండాలి, పవర్ఫుల్ ఇంజిన్స్ ఉండాలి అని అదొక ఫిలాసఫీ వాళ్ళది. ప్రతిదీ దేంట్లో నో కాంప్రమైజ్. సో అలాంటి ఇంజిన్సే పెడతారు, ది బెస్ట్ ఇంజిన్స్. ఏమన్నా పార్ట్స్ కూడా వాళ్ళు రీప్లేస్ చేసినా కానీ దానికి వారంటీ ఇస్తారు. గమనించండి, పార్ట్స్ ఇస్తే కూడా ఇన్ని రోజులు అనేసి వారంటీ ఇస్తారు వాళ్ళు, ఎనీ పార్ట్, ఎవ్రీ పార్ట్. సో అదొక బెస్ట్ థింగ్ వాళ్ళకి. సో ఒకటి కాదండి, సస్పెన్షన్ ది బెస్ట్, హ్యాండ్లింగ్ ది బెస్ట్, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ది బెస్ట్. ఎన్ని చెప్పాలండి, ప్రతిదీ అన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది డ్రైవింగ్ అంటే వోక్స్‌వాగన్, హ్యాండ్లింగ్ అంటే వోక్స్‌వాగన్, సస్పెన్షన్ అంటే వోక్స్‌వాగన్. దట్స్ హౌ ఇట్ ఈస్. అలాగా వాళ్ళ హిస్టరీ అలా ఉందన్నమాట. అందుకే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి ఇప్పటికి కూడా. వోక్స్‌వాగన్ జర్మన్ బ్రాండ్ కార్ అంటే
జర్మన్ బ్రాండ్ అంటే టక్కని గుర్తొచ్చేది వోక్స్ వ్యాగన్, అలాంటిది అనమాట అది. సో డ్రైవింగ్ ఎంతూసిస్టులు చూసే కార్ ఏంటంటే వోక్స్ వ్యాగన్. మన కర్మ ఏంటంటే మనకి పోలో అని చిన్న కారు ఒకటి ఉన్నింది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అది ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ట్యాక్సెస్, కంప్లెక్స్ ట్యాక్సెస్. సో ఇప్పుడు కూడా వాళ్ళ జర్మనీలో వేరే దేశాల్లో అమ్ముతున్నారు కార్లు, పోలో కార్ అమ్ముతున్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఇండియాలో ఒక సైజు రెస్ట్రిక్షన్ ఉంది కదా, 4 మీటర్స్ అని. వాళ్ళ కారు 4074 mm ఉంది. సో 74 mm ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ఇండియాలో వర్కౌట్ కాదు. దానికి వాళ్ళు మళ్ళీ ఇండియాకి కొత్తగా వేరే ప్లాట్ఫామ్ డిజైన్ చేయాలా. సో వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని, వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇంతకుముందు కూడా. సో అందుకని వాళ్ళు స్టాప్ చేసేసారు పోలోని. సో వి ఆర్ ద లూజర్స్. మంచి కార్లన్నీ మనకు లేకుండా పోతున్నాయి బికాస్ ఆఫ్ అవర్ రెస్ట్రిక్షన్స్, రూల్స్, సో కాల్డ్ రెస్ట్రిక్షన్స్. దాన్ని ఏమనాలి, సిన్ గూడ్స్. మోర్ దాన్ 4000 mm 4 మీటర్స్ ఉన్న కారు, అబౌవ్ 1500 cc ఉన్న కారు సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ అనమాట. వీ డోంట్ డిజర్వ్ ఇట్. సో అందుకు మనకు పోలో లేకుండా పోయిందనమాట. అదొకటే కాదండి, వాళ్ళ కార్లు చాలా ఉన్నాయి అబ్రాడ్లో, వేరే దేశాల్లో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అవి ఇండియాకి తేవచ్చు, కానీ ఎందుకు తేవట్లేదంటే మన రెస్ట్రిక్షన్స్ ఆపేస్తున్నాయి వాళ్ళని. మన రెస్ట్రిక్షన్స్ వేరేలాగా ఉన్నాయి, వాళ్ళ కార్లు లెంత్, ఇంజిన్ వేరేలాగా ఉన్నాయి. సో మనకి పాపం వాళ్ళు ఇక్కడ తెచ్చి అమ్మలేరు. ఎందుకంటే మీరు కొత్తగా తయారు చేయాలి ఇండియాకి, స్పెసిఫిక్ ఇండియా కోసం కొత్త సైజు, కొత్త లెంత్, ఇంజిన్ చేసి తయారు చేసి ఇన్వెస్ట్ చేసి అమ్మాలంటే వాళ్ళకి వర్కౌట్ కాదనమాట, అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అమ్మడానికి. సో వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ కార్స్, వోక్స్ వ్యాగన్ బెస్ట్ కార్స్. సో అది అనమాట పాజిటివ్ సైడు. ఇంకా నెగిటివ్ సైడ్కి వస్తే ఏంటి అంటే, ఇదే నెగిటివ్ అయింది కూడా వాళ్ళకి పాపం. వాళ్ళు సేఫ్టీలో కాంప్రమైజ్ కారని చెప్పాను కదా, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే కారు పెద్దది ఉండాలి, వైడ్గా ఉండాలి, హైట్ ఉండాలి, పొడవుగా ఉండాలి, పెద్దది కనిపించాలన్నమాట. కానీ వాళ్ళ లాజిక్ ఏంటంటే ప్రాక్టికలీ, సైంటిఫికలీ మీరు చూసారంటే కార్లు గ్యాప్ ఉంటుంది మధ్య, డోర్కి వాల్కి సీట్ మధ్యలో కొద్ది గ్యాప్ ఉంటుంది అనమాట. అది మన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కావాలనే గ్యాప్ పెట్టారు. ఎందుకు అంటే మన కోసమే. క్రాష్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ మనకు రాకుండా ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ స్పీడ్, ఆ ఫోర్సు, ఆ మెటల్, ఐరన్, ఆ స్ట్రక్చరే తీసుకొని అక్కడికి ఆగిపోవాలి. ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ వరకే వచ్చి ఆగాలి. అది ప్యాసింజర్కో, డ్రైవర్కో, ఎవరికో రాకూడదు అని టెక్నికల్గా ఆలోచించి సైంటిఫికల్గా చేసిన అది ఇంజనీరింగ్ మార్వల్ అన్నాను కదా, అది అనమాట. కానీ మనకు అర్థం కాదు కదా, మనకు స్పేషియస్గా ఉండాలి. ఎందుకు అది ఏమన్నా బెడ్రూమా, హాలా అండి, అంతంత పెద్దవి ఎందుకు? ఏమైందండి? ఇప్పుడు టైగున్ ఏమీ బాగాలేదా? కానీ మనకు అంత సరిపోదు, ఇంకా పెద్దది కావాలి. ఎంతమంది కూర్చుంటారు కారులో? ఇది మనం ఆలోచించాం. మనమే ఇలాంటి మంచి బ్రాండ్లు కార్లు ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే మనమే. మనకు తెలియదు కదా ఆ కార్లు ఎందుకు అలా ఉన్నాయి, చిన్నవి ఎందుకు ఉన్నాయి, స్పేస్ ఎందుకు తక్కువ ఉంది, సైడ్లో గ్యాప్ ఎందుకు ఉంది, మనం ఆలోచించాం. పెయింట్ క్వాలిటీ ఎందుకు ఇంత మంచి పెయింట్ వాడుతున్నారు వాళ్ళు, హై క్వాలిటీ పెయింట్ వాడుతున్నారు. సో కొద్ది కాస్ట్ ఉంటుంది, కానీ మనం ఆలోచించాం. స్టీల్ వాళ్ళు గాల్వనైజేషన్ చేస్తారు రస్ట్ రాకుండా ఉండడానికి, కానీ మనం ఆలోచించాం. అందుకే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది కానీ మనకు తెలియదు. అది ఆలోచించాం, మనం కొనం. మనం ఏదో కార్లు మైలేజ్ కోసం కొంటాం. సో హూ ఆర్ ద లూజర్స్? మనమే లూజర్స్ అన్నమాట. సో ఇలాగా పెయింట్ క్వాలిటీ హై క్వాలిటీ, స్టీలు హై క్వాలిటీ స్టీలు, మంచి వెయిట్ ఉంటుంది వాళ్ళది, కర్బ్ వెయిట్ చాలా బాగుంటుంది, డైనమిక్స్ చాలా బాగుంటాయి, ఇంజన్ పవర్ వెయిట్ రేషియో చాలా బాగుంటుంది, బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది, హ్యాండ్లింగ్ ఏమండి తక్కువే ఉన్నాయి. సో మనము కొనడం తగ్గించామన్నమాట, మనకు నచ్చలేదు. ప్లస్ వాళ్ళు ఫీచర్స్ కూడా ఎన్ని కావాలో ఏం కావాలో అదే ఇస్తారు, మనకు నచ్చదు. మనకి చాలా ఫీచర్స్ కావాలి, కారు మొత్తం ఫీచర్స్తో నిండిపోయి ఉండాలి. ఎందుకో తెలియదు, కావాల్సిందే. సో వాళ్ళు పాపం ఆ ఫిలాసఫీ వేరే కదా. మంచి డ్రైవింగ్ డైనమిక్స్, ఇంజనీరింగ్ కార్స్ చేస్తారు వాళ్ళు, అన్నీ
కార్ ఎలా ఉండాలో అలా తయారు చేస్తారు. దే ఆర్ నాట్ బిహైండ్ ఫీచర్స్ అండ్ ఆల్. సో అది కూడా ఒక నెగిటివ్ వాళ్ళకి, సేల్స్ తగ్గడానికి. కానీ మనము వీఆర్ బిహైండ్ ఫీచర్స్, నాట్ కార్స్, యూనో. సో అదొకటి అనమాట. ఇంకోటి, ముందు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళని స్పేర్ పార్ట్స్, యూనో, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సర్వీస్ కాస్ట్, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అయ్యేదన్నమాట. అదొక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది వాళ్ళపైన. అదొక నేమ్ కూడా ఉంది, వాళ్ళ కార్స్ చాలా కాస్ట్లీ మెయింటైన్ చేయడానికి, సర్వీస్ కాస్ట్ ఎక్కువ అనేసి. ఎస్, ఇట్ వాస్ ట్రూ. ఎందుకంటే పార్ట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు లోకలైజేషన్ చేశారు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు కాస్ట్ చాలా తగ్గింది. మీరు కావాలంటే మాట్లాడండి డీలర్తో, చాలా రీజనబుల్గా ఉంది. ఆల్మోస్ట్ వేరే కార్ల సర్వీస్ సెంటర్తో కూడా చూడండి, వాటికి వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వేరే కార్లు 6 monthsకి ఒకసారి మా షోరూమ్ సర్వీస్ సెంటర్కి రండి, సర్వీస్ చేయండి అంటారు. 10,000 కిలోమీటర్స్కి ఆర్ 1 yearకి ఒకసారి సర్వీస్ సెంటర్కి రండి, సర్వీస్ చేయించండి అంటారు. మీకు ఎంత అవుతుందండి క్యాలిక్యులేట్ చేశారు ఒకసారి? 6 monthsకి ఒకసారి వెళ్ళాలి, 1 yearకి ఒకసారి వెళ్ళాలి, సర్వీస్ చేయించాలి కదా. కానీ మనకి ఇక్కడ 15,000 కిలోమీటర్స్కి ఇట్ ఈస్ వెరీ బెస్ట్ థింగ్ కదా. మీరు మధ్యలో 6 monthsకి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. 15,000 కిలోమీటర్స్ అయితే సర్వీస్ చేయించండి, లేదా 1 year అయితే సర్వీస్ చేయించండి అని. ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అలాగా. సో చాలా ప్లసెస్ ఉన్నాయి, మైనస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఒకప్పుడు సర్వీస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉండేది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు లోకలైజ్ చేశారు వాళ్ళు, ఓకే, 2.0 అనేసి. సో ఇప్పుడు రీజనబుల్గా వచ్చేసాయి అన్నమాట. సో ఎవరైనా మంచి కార్ కావాలి, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, కార్ నేను చెప్పినట్టు వినాలి, ఎక్కడ కట్ చేస్తే ఎక్కడ ఎక్సలేటర్ కొడితే అక్కడ వెళ్ళాలి, అండ్ యూనో ఇమీడియట్గా ఓవర్టేక్ చేయాలి అంటే యూ షుడ్ గో ఫర్ వోక్స్వ్యాగన్. దట్ ఈజ్ వోక్స్వ్యాగన్. ఓకే, మీరు ఎప్పుడన్నా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, లేదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కార్ ఉంటే తోలి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పేది మర్చిపోండి. ఒకప్పుడు కాస్ట్లీ, అది మెయింటెనెన్స్కి ఎక్కువ ఉండేది, ఇప్పుడు లేదండి. మీరు కనుక్కోండి ఒకసారి, మీ ఫ్రెండ్స్ దగ్గర కనుక్కోండి, సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, షోరూమ్కి వెళ్ళండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు ఒక్కసారి వోక్స్వ్యాగన్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వాడారంటే ఇంకా ఏ కారు మీకు ఆనదన్నమాట, నచ్చదు అసలు, మీకు నచ్చదు ఇంకా. ఓకే, ఒకసారి అలాంటి కార్లు అన్నమాట అవి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కానీ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు అవర్ ట్యాక్సెస్. మనమే లూజర్స్ అండి. ఇప్పుడు దేశం, ప్రపంచంలో అంతా ఒక సైజు, ఒక ఇంజిను, ఒక ఇది లెంత్లో వెళ్తున్నాయి. వాళ్ళు పాపం అక్కడ ఇన్వెస్ట్ చేసి ఆ ప్లాట్ఫామ్ తయారు చేసి అక్కడ అమ్ముతారు. మళ్ళీ ఇండియాకే స్పెసిఫిక్గా చేసి హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ కారు. స్టీల్ తగ్గించండి, వెయిట్ తగ్గించండి, లైట్ కార్స్ చేయండి, వెయిట్ తక్కువ పెట్టండి, యూనో, అప్పుడు కాస్ట్ తగ్గుతుంది. పెయింటింగ్ క్వాలిటీ తగ్గించండి, యూనో, పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అన్ని చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, వాటి క్వాలిటీ తగ్గించండి, యూనో, అప్పుడు కాస్ట్ తగ్గుతుంది. కానీ దే డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అనమాట. అది మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏంటో ఇది. సో అగైన్, సో మనం కూడా ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. మన గవర్నమెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అంటున్నారు, బట్ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు. వరల్డ్లో ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. 1200cc 4 meters రెస్ట్రిక్షన్స్ లేవండి. తీసేయండి అవి. తీసేస్తే మనకు మంచి కార్లు వస్తాయి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మనకు అమ్ముతారు, ప్రపంచానికి కూడా అమ్ముతారు. అప్పుడు మనకే కదా బెనిఫిట్. ఏంటి, ఆలోచించండి కాస్త. ఈ రెస్ట్రిక్షన్ తీసేయండి 1200cc 4 metersది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అనేది దీనికి అప్లికేబుల్ కాదండి. మీరు ఈ రెస్ట్రిక్షన్స్ పెడితే మ్యానుఫ్యాక్చర్స్, ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ ఇండియాలోకి రాలేకున్నాయి, వచ్చినా ఇక్కడ సస్టైన్ కాలేకున్నాయి, కొన్ని రోజులున్నా మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈజ్ ది మెయిన్ రీజన్ అండి. కాస్త ఆలోచించండి. మంచి క్వాలిటీ కార్స్ కావాలి, సేఫర్ కార్స్ కావాలి, హై క్వాలిటీ, డ్యూరబుల్, రిలయబుల్ కార్స్ కావాలి. మన ఇండియన్స్ కూడా మంచి కార్లు ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ఆలోచించాలి కదా దీని గురించి. ఎన్ని మంచి జరుగుతున్నాయి చూడండి, మంచి కార్స్ వస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా అవుతుంది, మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా అండి. మేక్ ఫర్ ది వరల్డ్, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు కార్లు,
ఎన్ని మంచి జరుగుతున్నాయి చూడండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే వోక్స్ వ్యాగన్ గురించి నేను చెప్తూనే ఉంటానండి. బట్ ద బెస్ట్ కార్స్ వోక్స్ వ్యాగన్ ఈవెన్ టుడే.